హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షెరాల. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌమ్య షెరాల. వర్షాలు ఎక్కువ పడడంతో మోక్షని ఎక్కడికి బయటకు తీసుకెళ్ళడం కుదరట్లేదు. సో ఈ కిడ్స్ జిల్లాకి తీసుకెళ్తే ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, కాస్త ఫన్ టైం ఉంటుంది వాడికి కూడా అని చెప్పేసి ఈ వీకెండ్ మేము మోక్షని కిడ్స్ జిల్లాకి తీసుకొచ్చేసాము. కిడ్స్ జిల్లాకి ఎంటర్ అవ్వగానే మనకి స్టార్టింగే క్యాఫ్టేరియా ఉంటుంది. క్యాఫ్టేరియాకి ఎదురుగానే రిసెప్షన్ ఏరియా ఉంటుంది. ఈ రిసెప్షన్ ఏరియాలో మన పిల్లల్ని ఎన్ని అవర్స్ ఆడించాలనుకుంటున్నామో అన్ని అవర్స్కి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేము అక్కడ ప్లాన్స్ చూస్తూనే ఉన్నాము. ఇక్కడ మా వాడు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. ఇంకా నేను కూడా ఆలస్యం ఎందుకని చెప్పేసి వాడి వెనకాలనే వచ్చేసి వాడిని తీసుకొని ఈ బాల్లోకి ఎంటర్ అయిపోయాను. అండ్ ఇందులోకి ఎంటర్ అవ్వకంటే ముందే మనం సాక్స్ వేసుకోవాలి. వితౌట్ సాక్స్ మనల్ని ఎంటర్ అవ్వనివ్వరు. ఈ కిడ్స్ జిల్లాలో మొత్తం ఉన్న గేమ్స్ అన్నీ 1 to 5 years ఏజ్ గ్రూప్ పిల్లలకండి. ఈ ఏజ్ పైన వాళ్ళని తీసుకొని రాకూడదు. అండ్ ఈ బాల్స్లో అయితే చాలా బాగా ఆడుకున్నాడు. ఈ వర్షాకాలంలో బయట ఎక్కడికో తీసుకెళ్లే బదులు ఇలా ఇండోర్ గేమ్స్ తీసుకురావడం చాలా బెటర్. ఇక బాల్స్ తోటి ఆడుతూ ఉంటే ఇక మధ్యలో నేను జారుడు బాల్ అక్కడ ఉన్నాయి కదండి దీని వెనకాలని, సో జారుడు బాల్ ఆడదామని చెప్పేసి విని పైకి తీసుకెళ్తున్నాను. వాడు కొంచెం ఎక్కేటప్పుడు కాస్త భయపడ్డాడు, బట్ ఓకే ఎంజాయ్ చేస్తాడు అనుకుంటున్నాను. ఆ జారుడు బల్ల పైకి ఎక్కుదామని ట్రై చేస్తున్నాడు. అలా చాలాసేపు ట్రై చేశాడు. అలా ఎక్కుతూ ఉంటే అది స్లిప్ అయి మళ్ళీ వెనకకి వచ్చి బాల్లోనే పడుతున్నాడు. ఇక ట్రై చేసి ఇక లాస్ట్కి బాల్లోనే ఆడుకోరా అంటే ఇక బాల్లోనే ఆడుతున్నాడు. ఇంకా అందులో బాల్లో నడవడానికి ట్రై చేశాడు. ఇంకా మేము ఇక్కడ నుంచి వెనక నుంచి బాల్స్ వేస్తూ ఉంటే బాల్స్ ఎటువైపు పడుతున్నాయో అటువైపు వాడు చూస్తూనే ఉంటున్నాడు ఆ సౌండ్స్కి. ఆ జారుడు బల్ల మీద పడ్డప్పుడల్లా సౌండ్ వస్తుంది కదా, ఇక అటువైపు టర్న్ అవుతూ చూస్తున్నాడు. ఇక పక్కనే నెట్ కనిపించిన తర్వాత వాడికి ఇక నెట్ని అందుకుంటా అని చెప్పేసి లేచి నెట్ వైపు వెళ్తున్నాడు. ఇక బాల్ ఒకటి కొంచెం నడవడం ఇబ్బంది అయింది, కానీ వాడికి ఓకే నడిచాడు. ఫైనల్గా వెళ్ళైతే నెట్టి పట్టేసుకున్నాడు. జారుడు బల్లలో కాసేపు ఆడుకున్న వెంటనే దాని పక్కన ఒక స్లోప్ ఉందండి. ఇక ఈ స్లోప్ పైన ఆడుకుంటా అని చెప్పేసి ఇటువైపు వచ్చాడు. ఇక్కడ ఈ స్లోప్ పైన అయితే వాడికి నేను ఎటువంటి సపోర్ట్ చేయలేదు. వాడంతటా వాడే పైదాకా అంబాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక సరే వెళ్ళిపోయాక ఎటువైపు వెళ్తాడో చూద్దాం అనుకుంటే అటు రైట్ లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు, మళ్ళీ వెంటనే ఇక కిందికి దిగిపోతున్నాడు. ఇక దిగేటప్పుడైతే వాడికి చాలా బాగా నచ్చినట్టుంది. వాడి ఫేస్లో చూడండి ఎంత స్మైల్, ఫుల్ హ్యాపీ. ఇక వాడికి బాగా నచ్చినట్టుంది. మళ్ళీ ఎక్కుతా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. ఇక మళ్ళీ ఎక్కుతా అని ట్రై చేశాడు కదా, ఇక రివర్స్లో పడ్డాడు. ఇక పడ్డా కూడా మళ్ళీ పైకి ఎక్కుతా అని చెప్పి ఇటే వస్తున్నాడు. ఇక దెబ్బలు ఏం తాకవండి, ఎందుకంటే కింద వాళ్ళు మంచిగా మెత్తగా అరేంజ్మెంట్ అనేది చేస్తారు పిల్లలకి ఎటువంటి దెబ్బలు తగలకుండా. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళ నాన్న వెనకాల నుంచి బాల్స్ వేస్తూ ఎంత పిలిచినా కూడా అసలు పట్టించుకోకుండా పైకే వస్తున్నాడు. ఇక దీని మీదే ఆడుకుంటా అని చెప్పేసి ఇక ఇక్కడికే వస్తున్నాడు. నువ్వు ఇంకా పక్కన ఇంకా చాలా ఉన్నాయి కదా అవి ట్రై చేద్దాం రా అంటే లేదు ఇక్కడే ఆడతా అని చెప్పేసి చాలాసేపు వరకు ఇక్కడే ఆడాడు. ఇక అలా పైకైతే ఎక్కేసాడు. పైకి ఎక్కినాక మళ్ళీ నవ్వుతూ మళ్ళీ ఈసారి నడిచి కూడా దిగుదామని ట్రై చేశాడు, కానీ కింద పడిపోయాడు. ఇక ఫస్ట్ 2 times అయితే వాళ్ళ నాన్న పైన వేస్తూ ఉంటే వాడు జారుతూ ఉన్నాడు. ఇంకా అట్లా 2 times అట్లా వాడికి జార్పించగానే వాడికి అలవాటు అయిపోయింది. ఇక 3rd time వచ్చేసి ఇక వాడంతటా వాడే ఎక్కేసి జారుతా అని చెప్పేసి ఎక్కుతా అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇక నెమ్మదిగా జారుడు బల్లని పైకి వెళ్ళడానికి ట్రై చేశాడు. అలా నెమ్మదిగా వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయి చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు వాడు. అసలు మధ్యలో లైన్స్ ఉండేసరికి పూర్తిగా జారట్లేదు, ఎక్కడానికి కాస్త ఈజీ అయిపోయింది. సో అలా ఎక్కుతూ జారుతూ కాసేపు అట్లానే ఆడుతున్నాడు. ఇక దిగురా బాల్ ఆ జారుడు బల్ల దగ్గరనే చాలాసేపు ఆడుతూ ఉన్నాడు. ఇంకా మిగతా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి వాడిని ఇటువైపు తీసుకొచ్చేసాను.
ఇక ఇందులో నుంచి వాడిని లోపలికి పంపిద్దామని చెప్పేసి పంపించేశాను. వాడిని పంపించిన వెంటనే అక్కడ ఇంకా కొంతమంది పిల్లల్ని చూసి ఇక వాడు కూడా హ్యాపీగా వెళ్ళిపోయాడు, వాళ్ళతో ఆడుకుంటానని చెప్పేసి. ఆ ముందు ఆ పాప వెళ్తుంది కదా, సేమ్ అదే డైరెక్షన్లో వీడు కూడా వెళ్ళిపోయాడు. అంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంది, దాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎటు సపోర్ట్ లేకుండా అలానే పట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయిన వెంటనే అక్కడ వాడికి 4 బాక్సింగ్ ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ఇంకొకటి ఎల్లో కలర్ది ఉంది కదండి, ఇందులో ఒక్కొక్క బాల్ వేస్తూ మనం బటన్ని ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసి ఎటువైపు మనం పాయింట్అవుట్ చేసి ఆ బటన్ని ప్రెస్ చేస్తాం, అది అటువైపు వెళ్ళి తాకుతుంది. ఇవి చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడో. అందులో ఇక ఒక్కొక్క బాల్ వేస్తూ ప్రెస్ చేస్తున్న కొద్దీ ఆ బాల్ వెళ్ళి అటు పాయింట్అవుట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆడుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇది వచ్చేసి స్వింగ్ వంతెన అన్నట్టు. ఇక వాళ్ళు నడుస్తూ ఉంటే ఆ వంతెన కదులుతూ ఉంటుంది, అక్కడ ఉన్నదేమో కదలదు. కానీ ఇదేమో వాళ్ళు నడుస్తూ ఉంటే అది కూడా ఊగుతూ కదులుతూ ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి చాలాసేపు ఆడుకున్నాడు. ఇటు నా దగ్గరికి అటు వాళ్ళ నాన్న దగ్గరికి తిరుగుతూ అటు ఇటు చాలాసేపు ఆడుకున్నాడు ఇక్కడ కూడా. Also, ఆడుకోపోరా ఇప్పుడు లేస్తున్నాడు. లేవన్ కదా ఎక్కువ పిల్లలు కదా అన్ని ఎక్కువ దొరుకుతారు. అక్కడ బాల్తో కాస్త జంపింగ్ అయ్యాక ఇటు లోపల ఇంకా వేరే యాక్టివిటీస్ ఉన్నాయి, సో తీసుకొచ్చాము. కానీ వాడు అవి ఆడమంటే ఇటు ఎలా పరిగెడుతున్నాడో చూడండి, ఇటు అటు మొత్తం కిడ్జిల్లా మొత్తం తిరుగుతూనే ఉన్నాడు దొరకకుండా. ఇంకా తర్వాత ఇక్కడ వేరే దగ్గర స్వింగ్ ఒకటి ఉండే, సో స్వింగ్ మీద కూర్చోపెడదామని చెప్పేసి వాడిని రమ్మన్నాను. సో వాడు అక్కడికి వచ్చేసాడు. అదేంటంటే ఒక రౌండ్గా అలా ఉంది, ఇది పైకి హ్యాంగ్ చేసి ఉంది. ఇక 1 నుంచి 2 years పిల్లల వరకు కూర్చోపెట్టవచ్చు దానిపైన. సో కానీ వీడిని కూర్చోపెట్టగానే అది అనేది ఒక్క సైడ్ అయిపోయింది, వెయిట్ ఒక్క సైడ్ అయిపోయి అది కిందికి తాకుతుంది, ఊపడానికి అనేది రావట్లేదు ఇక వాడికి. ఇక ఎట్లా మళ్ళీ ఇక వాడు దిగిపోతా ఉంటే కిందికి అయిపోయేసరికి వాడు దిగిపోతున్నాడు. ఇక ఎలా కాదని చెప్పేసి వాడిని అట్లనే చక్కగా కూర్చోపెట్టేసి మళ్ళీ దాన్ని కొంచెం పట్టుకొని పైకి లిఫ్ట్ చేసి ఊపుతా ఉంటే అప్పుడు ఊగాడు ఒకసేపు అట్లా.
వీడికి ఉయ్యాలంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఉయ్యాల వేసి ఊపుతూనే పడుకుంటాడు తప్పించి ఉయ్యాల లేకుండా అసలు పడుకోడు. అలా కాసేపు ఊపేశాక ఇక మిగతా వేరే దాని దగ్గర తీసుకెళ్దామని తీసుకెళ్తా ఉంటే వాడు అట్లా రావట్లేదు, ఆ ఉయ్యాలనే పట్టుకున్నాడు. ఇక తర్వాత ఇటువైపు వాడికి కార్ కనిపించింది. వాడికి కార్లు అంటే చాలా ఇష్టం. ఇక కార్ కనిపించగానే ఇంకెక్కడ ఆగుతాడు, వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కార్లో కూర్చుంటా అని చెప్పేసి దాని మీదకి ఎక్కుతున్నాడు. అక్కడ ఇంకో బాబు కూడా వచ్చాడు. వీడిద్దరు ఒకటే పట్టుకున్నాడు కావాలని చెప్పేసి. ఇక తనని అడిగితే ఆ బాబు ఇప్పటిదాకా ఆడాడు, ఇక మనం అవన్నీ కూర్చోబెట్టామని చెప్పింది తను. ఇక సరే అని చెప్పేసి నేను కూడా ఇక మన వాడిని కూర్చోబెట్టేశాను, కార్లో కాసేపు తిప్పుదామని చెప్పేసి అటు ఇటు. ఇక్కడ కారే కాకుండా ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి, గుర్రం, ఇంకా డిఫరెంట్ కార్స్ అలా ఉన్నాయి. ఎక్కిన వెంటనే చూడండి దాన్ని ఎలా అలా తిప్పుతున్నాడు అటు ఇటు. ఇక 3 రైడ్స్ ఫినిష్ చేసిన వెంటనే ఇక వీడిని ఇక్కడికి తీసుకొని వచ్చాము. ఇది లెగో బోర్డ్ అండి. ఇందులో ఏంటంటే ఇక్కడ కింద అన్ని బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్స్ అన్ని ఆ బోర్డ్ పైన మనం స్టిక్ చేయాలి. ఇవి మ్యాగ్నెటిక్ ఉంటుంది దాని వెనకాల, సో ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతాయి. మనం ఇలా పెట్టిన వెంటనే అవి స్టిక్ అయిపోతాయి. ఈ బయట కూర్చొని స్టిక్ చేయరా అంటే ఒక్కొక్కటి తీసుకొని స్టిక్ చేయమంటే మా వాడేమో వెళ్ళి లోపలనే కూర్చున్నాడు. ఆ బ్లాక్స్ ఉన్న దాంట్లో వెళ్ళి కూర్చున్నాడు. అది నచ్చినట్టుంది. బయటకి రమ్మంటే అసలు రాకుండా అందులోనే చాలాసేపు కూర్చున్నాడు. అవి పెట్టడం అయితే పెట్టలేదు, కానీ అవి పెట్టిన తీయడానికి ట్రై చేశాడు, కానీ అవి చాలా టఫ్ ఉండడంతో వాడికి రాలేదు. సో అక్కడ ఉన్న లైటింగ్ని, ఆ బాక్స్ని కాసేపు అబ్జర్వ్ చేసి తర్వాత బయటకు వచ్చాడు. ఇక తర్వాత వచ్చిన వెంటనే అక్కడ ఉన్న బ్లాక్స్ని దానికి పెట్టామంటే అక్కడ పెట్టకుండా తీసుకొని వెళ్ళి ఈ బాల్స్లో వేసేస్తున్నాడు, అందులో ఒకటి. ఇంకా వెయ్యొద్దు అని చెప్పేసి ఇవన్నీ అటు బయటకు తీసుకొచ్చేసాము. దీని పక్కనే మ్యాగ్నెటిక్ బోర్డు ఉంది, నెంబర్స్. ఇంకా ఇక్కడ ఇలా చిన్న రూమ్స్ అని సెట్ చేశారండి, లైక్ కిచెన్, మేకోవర్ రూమ్ అండ్ స్టేషన్, ఇలా రకరకాలుగా. అండ్ మన వాడు వచ్చేసి ఫస్ట్ కిచెన్లోకి ఎంటర్ అయిపోయాడు. ఈ వీడి సైజ్కి ఇది ఒక చిన్న కిచెన్ అన్నమాట. అండ్ ఈ చిన్న కిచెన్లో స్టవ్, చాపింగ్ బోర్డ్, వెజిటేబుల్స్, నైఫ్స్ అన్నీ సెట్ చేశారు, బౌల్స్. ఇంకా మన వాడేమో అక్కడ ఉన్న ఫ్రూట్స్ తీసుకొని కాసేపు ఫ్రూట్స్ తోటి అయితే ఆడాడు. మళ్ళీ అక్కడ ఉన్న గ్లాసెస్, బౌల్స్ తోటి కూడా ఆడాడు. వెంటనే బయటకు వచ్చి కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు మళ్ళీ. ఇక్కడ ఇంకో యాక్టివిటీ వచ్చేసి ఇక్కడ ఇసుకలో ఆడుకునేటట్టు సెట్ చేశారు. అది ఇసుక కాదు, కానీ ఆ టైప్ మెటీరియల్ ఒకటే అందులో వేసేసి టాయ్స్ అన్నీ పెట్టేశారు. ఇక ఫస్ట్ వీటితో పాటు నేను మా హస్బెండ్ కూడా కాసేపు ఆడుకున్నాము. ఇక తర్వాత మా వాడిని ఒక్కరిని ఆడుకోమని చెప్పేసి అందులో వదిలేసాము. ఇక కాసేపు టాయ్స్ అన్నిటితోటి ఆడుకున్నాడు. తర్వాత పక్కన ఎక్కడానికి ట్రై చేశాడు. చూడండి ఎలా ఆడుతున్నాడో మీరే చూసేయండి. అన్ని రైడ్స్, గేమ్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకునేసరికి మళ్ళీ బాల్లోకి వచ్చి ఇందులో సెటిల్ అయిపోయాడు. రారా అంటే వాడికి లోపలికి వెళ్తూనే ఉన్నాడు తప్పించి బయటకి రావడం లేదు. ఇక్కడ వీడికి బాల్స్ అంటే చాలా ఇష్టం. ఇక అలా అని చెప్పేసి ఇక వీడి కోసం అని చెప్పేసి మరో ½ అవర్ ఎక్స్టెండ్ చేసాము. ఇంకా నెమ్మదిగా చూడండి ఇటు పిలుస్తూ ఉంటే మేము ఇటు ముందుకు వస్తూ ఉన్నాడు. ఇంకా మరి ఇంకో ½ అవర్ ఆడుకున్నాడు. ఇక వీడి కోసం అని చెప్పి ఇంట్లో కూడా ఇలా చిన్న బాల్ సెటప్ చేసాము మేమైతే. ఇంకా వీడు ఆడిన ఆటల్లో మీకు ఏది ఎక్కువ నచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎన్ని టాయ్స్ తెచ్చినా, ఎన్ని ఆటలు ఆడిపించినా చివరికి బెలూన్స్ తోటి ఆడంది వీడికి ఆట ఫినిష్ అవ్వదు. సో మీ అక్కడ క్యాంటీన్లోకి వచ్చేసరికి మళ్ళీ బెలూన్ కావాలి అంటే అక్కడ ఉన్న బెలూన్ తీసిచ్చాము.
ఇంకా వీటితో పాటు ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా బెలూన్స్ తోటి వాళ్ళు కూడా ఆడారు. ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయి ముగ్గురు ఇంకోసేపు ఇక్కడ క్యాంటీన్లో కాసేపు ఆడుకున్నారు. ముగ్గురు ఆడుకున్నాక ఇక తిరిగి ఇంటికి బయలుదేరిపోయాము. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌమ్య షేరాల. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Please like, share and subscribe to our YouTube channel Soumya Sherala. Thank you.